హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏ భాష నేర్చుకోవాలనుకున్నా మనకి ఆ భాషలో తప్పనిసరిగా రావాల్సినవి క్రియలు అన్నమాట. అంటే మనం ప్రతిరోజు చేసే పనులు. ఇవి ఇంగ్లీష్లో ఏమంటారు, హిందీలో ఏమంటారు తెలిస్తేనే మనం ఆ భాష మాట్లాడగలుగుతాం. ఒకవేళ మీకు తెలియదు అంటే మాత్రం, కావాల్సిన పదాలు తెలియదు అనుకుంటే మాత్రం మనం ఆ భాషల్లో మాట్లాడడం అనేది ఒక కళ అన్నమాట, అంతే. ఒకవేళ మాట్లాడడం మొదలుపెట్టినా కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటాం, ఫ్లూయెన్సీ అనేది రాదు. ఓకే, కాబట్టి మరి అలాంటి పదాలని అంటే వర్బ్స్ని, క్రియాపదాలని దగ్గర ఒక 600 నేర్చుకుందామని ఒక యజ్ఞం మొదలుపెట్టాం మనం. దానిలో ఆల్రెడీ ఇప్పటికీ 200 క్రియలకు సంబంధించిన వీడియోలు, అంటే ఫోర్ వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను మన ఛానల్లో. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇస్తాను, తప్పకుండా ఆ ప్లేలిస్ట్ మొత్తం చూడండి. ఇది 5th వీడియో అన్నమాట. ఓకేనా? ఈ వీడియోలో మరొక 50 వర్బ్స్ నేర్చుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ముందుగా వదిలించడం లేదా విడిపించడం. చుడానా అంటాం. చుడానా అంటే వదిలించడం లేదా విడిపించడం. టు ఫ్రీ ఆర్ టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అనమాట. టు గెట్ రిడ్ ఆఫ్ అంటే విడిపించి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అంటే అర్థం ఏంటి? దేన్ని వదిలించుకోవడం అనమాట. ఓకే, అలాగే టు ఫ్రీ అయిపోవడం దేని నుంచి అయినా కూడా. దాన్ని హిందీలో ఏమంటారు? చుడానా అంటారన్నమాట. చుడానా అంటే వదిలించుకోవడం, విడిపించుకోవడం. టు ఫ్రీ ఆర్ టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అని చెప్తాం ఇంగ్లీష్లో. ఓకేనా? వెల్ డన్. మరి నెక్స్ట్ పఠానా అంటే అర్థం ఏంటంటే బోధించడం. ఓకే, ఎవరికైనా ఏదైనా బోధించామనుకోండి, వివరిస్తూ చదివించడం కానీ బోధించడం కానీ చేస్తే కనుక పఠానా అంటాం అనమాట. ఓకే, మే హిందీ పడాతా హూ అంటే నేను హిందీ బోధిస్తాను. ఐ టీచ్ హిందీ అంటాం. ఇంగ్లీష్లో అయితే ఐ టీచ్ హిందీ. మే హిందీ పడాతా హూ, నేను హిందీ బోధిస్తాను. ఓకే, ఇలా మనం చెప్పు. ఓకే, నెక్స్ట్ పరీక్ష లేనా అంటే పరీక్షించుట, పరిశీలించుట. టు ఎగ్జామిన్ ఆర్ టెస్ట్. ఎగ్జామిన్ చేయడం కానీ టెస్ట్ చేయడం కానీ పరీక్ష లేనా అంటాం. పరీక్షించుట, పరిశీలించుట. ప్రయత్నకర్ణ అంటే ప్రయత్నించడం. ఓకే, ప్రయత్నకర్ణ, కోషిష్ కర్ణ, ప్రయాస్ కర్ణ, ఇలా మనం చెప్పవచ్చు అనమాట. ప్రయాస్ కర్ణ అంటే ప్రయత్నించుట. టు అటెంప్ట్ ఆర్ టు ట్రై సంథింగ్ ఆర్ టు అటెంప్ట్. ఓకే, ప్రయత్నించడం. నియుక్త కర్ణ అంటే నియమించుట, అపాయింట్ చేయడం అనమాట. టు అపాయింట్ నియుక్త కర్ణ. ఓకే, నెక్స్ట్ సంచాలిత కర్ణ నిర్వహించడం. టు ఆపరేట్ ఆర్ టు కండక్ట్ సంథింగ్ ఆర్ టు ఆపరేట్ సంథింగ్. సంచాలిత కర్ణ నిర్వహించుట. ఓకే, నెక్స్ట్ స్వీకార్ కర్ణ అంగీకరించుట. టు యాక్సెప్ట్. స్వీకార్ కర్ణ అంటే స్వీకరించడం అనమాట. స్వీకార్ కర్ణ అంటే స్వీకరించడం కాదు, అంగీకరించడం, ఏదైనా యాక్సెప్ట్ చేయడం అనమాట. టు యాక్సెప్ట్. యుక్త హోనా బాగుండుట, కలిగి ఉండుట. ఒక యుక్త హోనా అంటే బాగుండడం. ఐసా కర్నేసే యుక్త హోతా హై అంటే అర్థం ఇలా చేస్తే బాగుంటుంది. ఓకే, టు బి ఎక్విప్డ్ విత్ అంటే ఏదైనా కలిగి ఉండడం అనమాట. ఓకే, నెక్స్ట్ తయారు హోనా అంటే తయారు అగుట. టు బి రెడీ. ఓకే, గెట్ రెడీ అనమాట. అంటే రెడీ అవ్వడం. ఓకే, తయారు హోనా, టు బి రెడీ. పరామర్శ లేనా లేదా పరామర్శ కర్ణ అంటే పరామర్శించడం, సలహా తీసుకోవడం, ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు. టు కన్సల్ట్ చేయడం, ఎవరైనా కూడా కన్సల్ట్ చేయడం, పరామర్శించడం. ఓకే, నెక్స్ట్ ఉధార్ లేనా అంటే అప్పు తీసుకోవడం. టు బారో చేయడం. ఉధార్ అంటే అప్పు అనమాట. ఓకే, దీనిలో రుణ్ లేనా అని కూడా చెప్పొచ్చు. రుణ్ అని కూడా చెప్పొచ్చు అనమాట హిందీలో. రుణ్ లేనా, టు బారో సంథింగ్ ఫ్రమ్ సమ్ వన్. నెక్స్ట్ సమర్పణ కర్ణ, టు సరెండర్ టు డెడికేట్. సమర్పణ కర్ణ అంటే డెడికేట్ అయిపోవడం. దేనికైనా సరెండర్ అవ్వడం, డెడికేట్ అవ్వడాన్ని మనం సమర్పణ కర్ణ అంటాం. నెక్స్ట్ వాదాకర్ణ ప్రమాణం చేయుట, మాట ఇచ్చుట. వాదాకర్ణ ప్రమాణం చేయడం, మాట ఇవ్వడం. టు ప్రామిస్ చేయడం అనమాట. ఒక వాదాకర్ణ అని చెప్పొచ్చు హిందీలో. టు ప్రామిస్. లపేట్నా అంటే చుట్టుకోవడం లేదా చుట్టడం. రెండింటికి రెండు అర్థాల్లో యూజ్ చేస్తారు. చుట్టుకోవడం, దేనికైనా చుట్టుకోవడం, లేదా మనం దేనైనా చుట్టడం. సో టు ర్యాప్ ఆర్ రోల్. ఓకే, టు ర్యాప్ ఆర్ రోల్. నెక్స్ట్ ధులానా అంటే అర్థం ఏంటంటే ఉతికించుట. టు గెట్ వాష్డ్. ఈ వర్బ్స్ అన్నిటినీ కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఎప్పుడు కావాలని కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక బ్లాగ్ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తున్నాను నేను. ఓకే, ఇది మీరు మీ వెబ్ బ్రౌజర్లో జస్ట్ ఇలాగే టైప్ చేసినా, లేకపోతే ఈ డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను.
ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన బ్లాగ్కి వెళ్తారు. అక్కడ మీకు ఈ వర్బ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బ్లాగ్స్లో. అవన్నీ కూడా మీరు చూడాలనుకున్నప్పుడు అనుకున్నట్టయితే ఈ లింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదా డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ నేను పిన్ చేసి పెడతాను ఆ బ్లాగ్ లింక్. మీరు బ్లాగ్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి చక్కగా ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు చక్కగా చూడొచ్చు అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ గుస్సా కర్ణ అంటే కోప్పడ్డం. టు గెట్ యాంగ్రీ. ఓకే, గుస్సా కరో మత్, కోప్పడద్దు. డోంట్ గెట్ యాంగ్రీ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వివష్కరణ అంటే నిరోధించడం లేదా బలవంత పెట్టుట అనే అర్థాలు వస్తుంది అనమాట. వివష్కరణ అంటే ఏంటి? టు నిరోధించడం లేదా బలవంత పెట్టడం. ఓకే, టు కంపెల్ లేదా ఫోర్స్ అనమాట, ఫోర్స్ చేయడం. నెక్స్ట్ షికాయత్ కర్ణ, ఫిర్యాదు చేయడం. షికాయత్ అంటే ఫిర్యాదు, కంప్లైంట్ చేయడం అనమాట. షికాయత్ కర్ణ అంటే ఫిర్యాదు చేయడం, టు కంప్లైంట్స్ ఇవ్వడం. నెక్స్ట్ గుర్సిఖానా, గుర్ అంటే ఉపాయం అనమాట. గుర్సిఖానా అంటే ఉపాయాలు నేర్పించడం. టు టీచ్ ట్రిక్స్ ఆర్ స్కిల్స్, గుర్సిఖానా. నెక్స్ట్ సంకేతం ఇచ్చుట, టు సిగ్నల్ ఆర్ టు ఇండికేట్. సంకేతదేనా అంటే సంకేతం ఇచ్చుట, టు సిగ్నల్ ఆర్ టు ఇండికేట్. నెక్స్ట్ నకల్ కర్ణ, అనుకరించడం లేదా కాపీ కొట్టడం. ఎవరినైనా అనుకరిస్తే కనుక ఇమిటేట్ చేసినా లేదా కాపీ చేసినా దాన్ని ఏం చెప్తాం మనం? నకల్ కర్ణ అంటాం హిందీలో. టు కాపీ ఆర్ టు ఇమిటేట్ చేయడం. నెక్స్ట్ వ్యయ్ కర్ణ అంటే అర్థం ఏంటంటే ఖర్చు చేయడం అనమాట. వ్యయ్ అంటే ఖర్చు. ఓకే, ఖర్చు చేయడం, టు స్పెండ్ మనీ ఆర్ టైం. ఓకే, నియంత్రణ కర్ణ అంటే నియంత్రించడం, కంట్రోల్ చేయడం అనమాట. ఓకే, కాబూ కర్ణ అని కూడా చెప్పొచ్చు. లేదా నియంత్రణ కర్ణ అంటే అర్థం ఏంటి? నియంత్రించుట, టు కంట్రోల్. సో ఇలా. సో మీరు ఈ వర్బ్స్ యూజ్ చేసి డిఫరెంట్ టెన్సెస్లో వీటిని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో, ఇలా ప్రతి లాంగ్వేజ్లో కూడా, హిందీ అనే కాదు, ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్లో అన్నా కూడా ఈ వర్బ్స్ని తీసుకుని వాటిని డిఫరెంట్ టెన్సెస్లో డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు చక్కగా ఏ లాంగ్వేజ్ అయినా మీరు నేర్చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకేనా, అలా మీ వల్ల కావట్లేదు అనుకున్నట్టయితే కనుక ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయడం, మీ అంతటి మీరుగా కూర్చొని ప్రాక్టీస్ చేయడం మీ వల్ల అవ్వట్లేదు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, వేరే పనుల్లో మీరు ఎంగేజ్ అయిపోతున్నారు. సో దానివల్ల అసలు కంటిన్యూటీ మెయింటైన్ చేయకపోవడం, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లేదు ఈ లాంగ్వేజ్లో మీకు అనుకున్నట్టయితే మాత్రం డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయితే ప్రతిరోజు మేమే మీకు ఒక 1 అవర్ వీటన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ మీకు టీచ్ చేస్తూ, మీతో ఒక 1 అవర్ టీచ్ చేసి 1 అవర్ మీతో ప్రాక్టీస్ చేయించి, మీకు ఇలాంటి డిఫరెంట్ యాప్స్ మీకు ప్రొవైడ్ చేసి, ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేసి, ప్రతిరోజు మీకు ఏవైతే క్లాసెస్ జరుగుతాయో ఆ క్లాసెస్ అన్నింటిని రికార్డ్ చేసి చక్కగా మీకు సెండ్ చేస్తూ, అలా చాలా చక్కగా మీకు మీకు సపోర్ట్ ఇస్తూ, మీరు ఎలా వెళ్ళాలో గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఓకే, సో అలా కొన్ని వేల మందికి ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికే మాకుంది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ తెలుగు వాళ్ళకి. ఓకే, జాయిన్ అవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రేంగిన అంటే అర్థం ఏంటంటే ప్రాకడం, క్రాలింగ్. ఓకే, క్రీపింగ్ ఆర్ క్రాలింగ్ అనమాట. అంటే క్రీపింగ్ అంటే మనం ప్రాకడం, ఏదైనా నేను కీటకాలు ప్రాకడం కానీ లేదా మనుషులు ప్రాకడం కానీ, ఓకేనా, ఏదైనా కూడా ఈ ప్రాకడాన్ని ఏమంటాం మనం? ద క్రాల్ ఆర్ క్రీప్. ఓకే, రేంగిన అంటారు అన్నమాట. హిందీలో రేంగిన అంటారు, ఇంగ్లీష్లో క్రాల్ లేదా క్రీప్. నెక్స్ట్ పచానా అంటే పచానా లేదా హజం కర్ణ అంటే జీర్ణం చేసుకోవడం, టు డైజెస్ట్ సంథింగ్, జీర్ణించుకొనుట అంటాం. పచానా లేదా హజం కర్ణ, టు డైజెస్ట్. నెక్స్ట్ నిర్దేశదేన అంటే సూచనలు ఇచ్చుట, ఆదేశించుట. నిర్దేశదేన అంటే అర్థం ఏంటి? సూచనలు ఇచ్చుట, ఆదేశించుట, టు ఇన్స్ట్రక్ట్ ఆర్ టు డైరెక్ట్. ఓకే, ఉన్హే నిర్దేశ్ దీజియే అంటే వాళ్ళని డైరెక్ట్ చేయండి. ఓకే, వాళ్ళని డైరెక్ట్ చేయండి, వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పాలనుకున్నప్పుడు మనం నిర్దేశదేన అనేది యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చలాంగ్ లగానా అంటే ఎగరడం, కుప్పిగొంతులు వేయడం, ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు. టు లీప్ ఆర్ బౌండ్. ఓకే, టు లీప్ ఆర్ బౌండ్. నెక్స్ట్ చూడండి పరేషాన్ కర్ణ అంటే ఇబ్బంది పెట్టడం. దీన్నే టు బోదర్ ఆర్ టు ట్రబుల్, ఎవరైనా ట్రబుల్ చేయడం అన్నమాట. టు ట్రబుల్ సమ్వన్. ఓకే, పరేషాన్ హోనా అంటే మనమే ఇబ్బంది పడ్డాం అనమాట. మనమే ఇబ్బంది పడ్డాన్ని పరేషాన్ హోనా అంటాం. ఎవరినైనా ఇబ్బంది పడ్డాన్ని పరేషాన్ కర్ణ అంటాం, ఇబ్బంది పెట్టడం. ఓకే, టు బోదర్ ఆర్ టు ట్రబుల్. భీగ్న అంటే తడిచిపోవడం. ఓకే, టు గెట్ వెట్, టు డ్రెంచ్డ్, టు సోక్డ్,
ఇలా ఇలా మనం చెప్పేటప్పుడు సోక్ అంటే నానిపోవడం, తడిచిపోవడం, ఇలాంటి అర్థాన్ని మనం బీగ్నా అని చెప్తాం అనమాట. ఓకే, గీలా హోనా బీగ్నా ఇలా చెప్పొచ్చు, తడవడం. నెక్స్ట్ ఇన్కార్ కర్నా. ఇన్కార్ కర్నా అంటే తిరస్కరించడం, టు రెఫ్యూజ్ ఆర్ డెనై. ఓకే, ఇన్కార్ కర్నా టు రెఫ్యూజ్ అనమాట. ఎవరు ఏదైనా ఒక విషయాన్ని మనం తిరస్కరించడం, రెఫ్యూజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఇవి చూసారా, ఇంగ్లీష్లో జనరల్గా ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బాగా తెలిసిన వాటిగా అనిపిస్తూ ఉంటాయి వింటూ ఉంటే. కానీ మనం మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం మనకి అవి సడన్గా ఐడియా రావు యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఎక్కువ ప్రాక్టీస్ లేకపోవడం అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే ఈ వెబ్సైట్లో ఏదైతే మీకు ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తున్నానో ఈ వెబ్సైట్లో కంప్లీట్గా మీరు చక్కగా చదివితే చదవచ్చు. లేదంటే పైన మీకు ఇదే వెబ్సైట్లో పైన మీకు ఒక స్పీకర్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి చక్కగా మీరు వినిపిస్తూ ఉంటుంది. మీరు వింటూ ప్రాక్టీస్ చేయొచ్చు, లిజనింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, మొత్తం ఇవి 15 నేర్చేసుకున్న తర్వాత వీటి మీద ప్రాక్టీస్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది పైన. ఆ బటన్ పైన క్లిక్ చేశారనుకోండి చక్కగా మీకు వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి అవసరం క్విజెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే తెలుగులో ఇప్పుడు తడుపుట, నానబెట్టుట అని అడుగుతుంది. దానికి మీరు ఒక 4 ఆప్షన్స్ ఇస్తుంది. ఆ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా మీరు చక్కగా మీ అంతటి మీరుగా వీటన్నిటిని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో చెయ్యండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మిఠానా అంటే అర్థం ఏంటి? చెరిపివేయడం, నాశనం చేయడం. ఏదైనా చెరిపేయడాన్ని, నాశనం చేయడాన్ని ఏమంటాం? మిఠానా అంటాం అనమాట. మిఠానా అంటే టు ఎరేజ్ టు వైప్ అవుట్ సంథింగ్ ఆర్ ఎరేజ్ సంథింగ్ ఆర్ టు డిస్ట్రాయ్ సంథింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, టు డిస్ట్రాయ్ సంథింగ్. నెక్స్ట్ నిచోడన అంటే పిండడం, టు స్క్వీజ్ ఆర్ రింగ్. బట్టలు మనం పిండుతాం కదా, బట్టలు పిండడాన్ని రింగ్ అంటాం. రింగింగ్ క్లోత్స్ అంటే మనం ఆ క్లోత్స్ని పిండుతాం మనం, ఆ పిండడాన్ని చెప్తాం. అలాగే లెమన్ ఏం చేస్తాం? స్క్వీజ్ చేస్తాం. ఓకే, ఐఎమ్ స్క్వీజింగ్ ద లెమన్ అంటే నేను నిమ్మకాయ పిండుతున్నాను. మై నింబు నిచోడ్ రహా హూం అంటే నిమ్మకాయ పిండుతున్నాను. మై కపడే నిచోడ్ రహా హూం నేను బట్టలు పిండుతున్నాను. ఈ రింగ్ అలాగే స్క్వీజ్ ఈ రెండింటికి కూడా మనం నిచోడ్నా అనేది యూజ్ చేస్తాం హిందీలో. ఓకేనా? పిండడం అనమాట, బట్టలు పిండడం, నిమ్మకాయ పిండడం ఇలాంటి వాటికి. నెక్స్ట్ సాన్స్ లేనా అంటే ఊపిరి తీసుకొనుట. సాన్స్ అంటే ఊపిరి అనమాట. ఓకే, టు బ్రీతింగ్. ఓకే, నెక్స్ట్ గిన్నె అంటే లెక్క పెట్టడం, టు కౌంట్. ఓకే, టు కౌంట్, గిన్నె లెక్క పెట్టడం. సూంఘ్న అంటే వాసన చూడడం, టు స్మెల్ సంథింగ్. అర్థమైందా? టు బ్రీత్ వేరు, టు స్మెల్ సంథింగ్ వేరు. జస్ట్ ఇలా స్మెల్ చూస్తాం మనం. ఓకే, అదేంటంటే సూంఘ్న అనమాట, వాసన చూడ. సో స్మెల్ ఆర్ స్నిఫింగ్ అని స్నిఫ్ చేస్తాం కదా, దాన్ని మనం సూంఘ్న అంటాం. ఓకే, ఇసే సూంఘో దీని వాసన చూడు. ఓకే, అలా చెప్తాం. నెక్స్ట్ చబానా అంటే నమలడం, టు చ్యూ సంథింగ్. ఓకే, చబానా నములుట, టు చ్యూ నములుట. చబాకర్ ఖానా. ఓకే, చబాయే బినా నిగలోమత్ అంటే నమలకుండా మృంగేయొద్దు. ఓకే, నిగలోమత్. చబాకర్ ఖాలో అచ్చేసే చబాకర్ ఖాలో బాగా నమిలి తిను, ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ చర్న అంటే గడ్డి మేయడం. ఓకే, గడ్డి మేయడం. టు గ్రేజింగ్ ద కౌస్ ఆర్ గ్రేజింగ్. ఓకే, గాయే చర్ రహీ హై. గాయే అంటే గాయ అంటే ఆవు, గాయే అంటే ఆవులు, గాయే చర్ రహీ హై అంటే ఆవులు మేస్తూ ఉన్నాయి. ద కౌస్ ఆర్ గ్రేజింగ్ ఇలా చెప్పొచ్చు. ఓకే, ఆవులు గడ్డి మేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, తోడ్నా అంటే అర్థం ఏంటంటే పగలగొట్టడం, విరగొట్టడం. దేన్నైనా పగలగొట్టేయడం, విరగొట్టేయడం, దీన్ని ఏమంటాం మనం? తోడ్నా అంటాం అనమాట. తోడ్నా, టు బ్రేక్ సంథింగ్. ఓకే, అలాగే ఈ తోడ్నాని ఇంకా చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా బ్రేక్ చేయడమే కాకుండా మై ఇస్ ఫోన్కో తోడు రావు, నేను ఈ ఫోన్ పగలగొట్టేస్తున్నాను. ఓకే, పగలగొట్టేస్తున్నాను. ఇలా ఏదైనా పగలగొట్టడం, విరగొట్టడం ఇలా చెప్పే దాంట్లో మనం చెప్పొచ్చు అనమాట. ఐఎమ్ బ్రేకింగ్ ద ఫోన్. ఓకే, డోంట్ బ్రేక్ ద ఫోన్. ఓకే, తోడో మత్ దాన్ని పగలగొట్టద్దు, విరగొట్టద్దు అని మనం చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ లజానా అంటే టు ఫీల్ షై ఆర్ అషేమ్డ్. లజానా అంటాం అనమాట. సిగ్గుపడ్డం. ఓకే, ఓ లజారయ్యే అంటే ఆమె సిగ్గుపడుతుంది. షీ ఈజ్ ఫీలింగ్ షై. నెక్స్ట్ సుఖానా అంటే ఆరబెట్టడం, టు డ్రై. ఓకే, డ్రై ద క్లోత్స్. కపడే సుఖావో సుఖాదో ఇలా చెప్తాం అనమాట. సుఖానా అంటే ఆరబెట్టడం. నెక్స్ట్ కోస్నా అంటే శపించడం, తిట్టడం. ఎవరినైనా శపించడం లన్నీ తిట్టడాన్ని మనం కోస్నా అంటాం అనమాట. ఓకే, టు కర్సింగ్. నెక్స్ట్ కాస్నా అంటే దగ్గడం. కాసి అంటే దగ్గు, కాస్నా అంటే దగ్గడం.
ఖాసి అంటే దగ్గు, ఖాస్నా అంటే దగ్గడం అనమాట. ఓకే, టు కాఫ్. నెక్స్ట్ చీంక్నా అంటే తుమ్మడం, టు స్నీజ్. నెక్స్ట్ మాలూమ్ కర్నా తెలుసుకొనుట, టు ఫైండ్ అవుట్ ఆర్ టు డిస్కవర్. మాలూమ్ కర్నా. ఓకే, మాలూమ్ హోనా అంటే అది దానికదే తెలియడాన్ని మాలూమ్ హోనా అంటాం. మాలూమ్ హాయ్ నాకు తెలుసు. అదే మాలూమ్ కర్నా అంటే అర్థం ఏంటంటే మనమే తెలుసుకోవడం అనమాట. టు ఫైండ్ అవుట్ ఆర్ టు డిస్కవర్ సంథింగ్. అదే మాలూమ్ హోనా ఇప్పుడే నేను చెప్పాను. యాక్చువల్ మాలూమ్ హోనా అంటే తెలియడం, మనకే తెలియడం అనమాట. టు బి నౌన్ ఆర్ టు సీమ్. నెక్స్ట్ చూడండి జుకానా అంటే వంచడం, టు బెండ్. జుక్నా అంటే ఏదైనా వంగిపోవడం, దానికి అదే వంగిపోతే జుక్నా, వంగడం లొంగడం అని చెప్పడానికి జుక్నా అంటాం. మనమే బెండ్ చేస్తే అది జుకానా అనమాట. ఓకేనా, జుకానా అంటే వంచడం, టు బెండ్ సంథింగ్. ఇసే జుకాదో, దీన్ని వంచేసే అలా చెప్తాం. నెక్స్ట్ మాన్న అంటే నమ్మడం, అంగీకరించడం, అనుకోవడం, ఏదైనా అనుకోవడం. మాన్లో ఐసా మాన్లో అంటే అలా అనుకో, ఇలా అనుకో. ఓకే, నమ్ము. ముజే మానో కృపయా ముజే మానియే, దయచేసి నన్ను నమ్మండి. మాన్ లీజియే. ఓకే, అంగీకరించడం అర్థం కూడా వస్తుంది అనమాట. టు బిలీవ్, టు యాక్సెప్ట్, టు అజ్యూమ్. టు అజ్యూమ్ అంటే అనుకోవడం, ఏదైనా అనుకోవడం అనమాట. అజ్యూమ్ సంథింగ్, ఊహించుకోవడం. ఓకే, ఇలా అనుకో, అలా అనుకో అంటుంటాం కదా, అది అజ్యూమ్ అంటాం. అదే యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. అలాగే టు బిలీవ్ అంటే నమ్మడం. అర్థమైందా మీకు? అంటే అది చాలా ఈజీ. నెక్స్ట్ జిమ్మెదార్ హోనా అంటే బాధ్యత వహించడం అనమాట. జిమ్మెదార్ హోనా అంటే బాధ్యత వహించడం, టు బి రెస్పాన్సిబుల్. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న పట్టుదల చాలా ఉంది. సో మీలాంటి వాళ్ళ కోసమే మన ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఆన్లైన్ క్లాసెస్లో ప్రతిరోజు మేము మీకు క్లాసెస్ తీసుకుంటాం, అలాగే మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు మాతో పాటు ఆ క్లాసెస్లో టైం స్పెండ్ చేసి మేము చెప్పేది వింటూ, ఓకే, మేము చెప్పిన హోంవర్క్స్ చేస్తూ, అలాగే మేము ఇచ్చిన టూల్స్తో ప్రాక్టీస్ చేస్తూ, అలాగే ప్రాక్టీస్ సెషన్స్లో మాతో డైరెక్ట్గానే మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్టయితే హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. ఇప్పటికే అలా కొన్ని వేల మందికి మేము ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా ఆ లాంగ్వేజెస్ మాట్లాడే లొకేషన్స్లో చక్కగా వాళ్ళు మేనేజ్ చేస్తూ వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలుగుతున్నారు. అలాగే మేము తమిళ్ కూడా టీచ్ చేస్తాం. ఒకవేళ మీకు తమిళ్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. పైన ఉన్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ బ్లాగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు, కంపల్సరీ బ్లాగ్ని విజిట్ చేయండి. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయన్నమాట. చాలా విషయాలు అంటే హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాట్లాడడానికి కావాల్సిన చాలా విషయాలు ఈ బ్లాగ్లో అవైలబుల్గా ఉన్నాయి. బ్లాగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దాంతోపాటు మీరు యూట్యూబ్కి చెప్పిన వాళ్ళు అవుతారన్నమాట. నాకు ఈ వీడియో నచ్చింది, నాకు ఇలాంటి వీడియోస్ పంపించు అని మీరు యూట్యూబ్కి చెప్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఆల్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము ప్రతి వీడియో మేము అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు చక్కగా నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఇలా మంచిగా నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో